ప్రైజ్ ద లార్డ్. ప్రభు ఘనమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆయన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెందునుగాక. ప్రతిరోజు ఉదయము ప్రభు మనతో బలమైన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ ఉదయంకాల సమయమందున దేవుని వాక్యము సెలవిస్తుంది. యెహోషువ రాసిన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉందునని ఇజ్రాయిల్ అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలుపెట్టెదను. వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలుపెట్టెదని అంటున్నాడు దేవుడు. ఎవరి కన్నుల ఎదుట? నువ్వు ఎవరి ముందైతే తక్కువైపోయినావేమో, ఎవరి ముందు నువ్వు హేళన చేయబడ్డావో, ఎవరు నిన్ను తృణీకరిస్తున్నారో, ఎవరు నిన్ను పక్కకు నెట్టివేసినారో, ఎవరు నిన్ను వెలివేసినారో వారి కన్నుల ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేస్తానంటున్నాడు. నువ్వెవరో ఇన్ని రోజులు ఎవరికి తెలియదు. నీ వల్ల ఏ యూజ్ లేదనుకుంటున్నారు అందరూ. అసలు నిన్ను ఒక యూజ్లెస్గా చూసినారేమో. అసలు నువ్వు అక్కరకు రాని వ్యక్తిగా నిన్ను నీ జీవితంలో అనేకులు చూసి ఉండొచ్చు. అసలు నువ్వెవరో నీ పేరు మాత్రమే తెలుసు, కానీ నిన్ను చూసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. నీ ఇంట్లో వారికి నువ్వు తెలిసినప్పటికీ నువ్వు ఉపయోగపడని వాడవని అందరూ అనుకుంటున్నారు. అయితే నీతో పరిశుద్ధాత్మ దేవుడు ఉదయంకాల సమయమందున ప్రభు అంటున్నాడు, వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టదని, అంటే నిన్ను ఆశీర్వదించబోతున్నాను అంటున్నాడు. ఇక నిన్ను ఒక ఉన్నత స్థితిలో ఉంచబోతున్నాను అంటున్నాడు. నువ్వు తెలియని వ్యక్తులకు నువ్వెవరో చూపించబోతున్నాడు దేవుడు. అసలు నీ వల్ల ఏమి జరగదు, నీ వల్ల ఏం యూజ్ లేదనుకున్న వారికి నీతోనే అవసరం వచ్చేలాగా చేయబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నిన్ను తృణీకరించి, నిన్ను విరగ్గొట్టి, నిన్ను అసహించుకొని, నిన్ను అవమానపరిచిన వారి ఎదుట నిన్ను గొప్ప చేయబోతున్నానంటున్నాడు దేవుడు. నిన్నుగా దేవుడు చూపించబోతున్నాడు. దేవుని బిడ్డగా నిన్ను ఆశీర్వదించి, నిన్ను ఒక గొప్ప స్థితిలో, ఉన్నత స్థితిలో నిన్ను గొప్ప చేసి, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతానంటున్నాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇంట్లో ఒక్కొక్కసారి మన జీవితంలో మన ఇంట్లో వారు, మన లైఫ్లో బయట నుంచి వచ్చిన వారు కానీ మనని ఎన్నోసార్లు బాధిస్తూ ఉంటారు. ఎన్నో మాటల చేత మనని తృణీకరిస్తూ ఉంటారు. అప్పుడే మనం అంటే ప్రాణం అనేవారు ఉన్నారు మన ఇంట్లో వాళ్ళు. మరి కొద్ది రోజుల తర్వాత మన మీద ప్రేమ, ఇంట్రెస్ట్ అన్నీ పోయి మన సొంత వారే మనని తృణీకరిస్తూ ఉంటారు. భర్త భార్యని తృణీకరిస్తాడు, భార్య భర్తని తృణీకరిస్తుంది. ఎన్నో గొడవలు అవుతున్నాయి. ఈరోజు ఒక అండర్స్టాండింగ్ లేక భార్య భర్తల మధ్యలో ఎన్నో గొడవలు అవుతున్నాయి. తల్లిదండ్రుల మధ్యలో, అన్నా చెల్లెల మధ్యలో ఎంతో భయంకరమైన గొడవలు, బయట గొడవలు, ఇంట్లో గొడవలు. అందరి చేత తృణీకరించబడతాము. కొన్నిసార్లు సొంత భర్త చేతనే తృణీకరించబడతాం. ఎందుకు అనంటే ఎంతో వేదన. వారికి మనము నచ్చము. కొన్నిసార్లు మనము వారికి నచ్చము. మన స్నేహితులే కానీ, బంధువులే కానీ, ఇంట్లో వారే కానీ, బయట వారే కానీ, భర్తే కానీ, భార్య కానీ, బిడ్డలే కానీ, తల్లిదండ్రులే కానీ, కొన్నిసార్లు సొంత వారు చేదైపోతూ ఉంటారు. అసలు నచ్చరు కొన్నిసార్లు. అప్పటి వరకు బాగున్న వాళ్ళు కొద్ది దినములు అవగానే పక్కన పెట్టేస్తూ ఉంటారు. అప్పటి వరకు నిన్ను అవసరానికి వాడుకొని విడిచిపెట్టిస్తారు. అప్పటి వరకు నీతో పని ఉంటుంది. కొద్ది రోజులుగా నీతో పని అయిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఎన్నోసార్లు నీ దగ్గరకు వచ్చారు సహాయం కోరి. ఎన్నోసార్లు నీ సహాయం అవసరం లేదని పక్కకి వెళ్ళిపోయారు. అసలు నిన్నుగా చూడట్లేదు. నీ హృదయం అంతా వేదనతో ఉన్నావు. నీ గుండె నిండా బాధతో కూర్చున్న నీతో ఈ ఉదయం కాల సమయమందున ప్రభు అంటున్నాడు, నువ్వేమీ బాధపడకు, వారి ఎదుటనే నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. అంటే స్టార్ట్ చేస్తున్నాడు దేవుడి కొత్త సంవత్సరంలో. లాస్ట్ ఇయర్లో నువ్వెవరితో వేదన పడ్డావు, నువ్వు సొంత వ్యక్తులు అనుకున్న వారే నిన్ను మోసము చేసినారో, నీ వారే అనుకున్న వారు నిన్ను అన్యాయముగా బాధ పెట్టి పక్కకు వెళ్ళిపోయినారు. అయితే ప్రభు అంటున్నాడు, నిన్ను బాధించిన వారు, నిన్ను వేధించిన వారు, నిన్ను అవమానపరిచిన వారు, నిన్ను తృణీకరించిన వారు, నిన్ను అసహించుకున్న వారు, నీతో పని చేయించుకొని పక్కన పడివేసిన వారు, నీతో అవసరం లేదని వెళ్ళిపోయిన వారు, నిన్ను తృణీకరించిన వారు ఎదుట నిన్ను ఇంకా గొప్ప చేసి, నిన్ను ఆశీర్వదించి, వారందరూ వచ్చి నీ ఎదుట సాగిల పడేలాగా ప్రభు చేయబోతున్నాడు. వారందరి మీద నిన్ను అధికారికంగా నిలబెట్టబోతున్నాడు. ఒక దినమున చూడండి, మనుషులు కొద్ది రోజులు బాగుంటారు, కొద్ది రోజులు అవగానే పక్కకు వెళ్ళిపోతారు. లోక ప్రేమ వ్యర్థం. ఎంత మంచివారైనా ఏ నిమిషమైనా మారిపోతూ ఉంటారు. వారికి మనము తగినట్టుగా ఉంటే మనని ప్రేమగా చూస్తారు. మనం తప్పు అని చెప్తే ఖచ్చితంగా మనని తృణీకరిస్తారు. అయితే ఈరోజు అంటున్నాడు దేవుడు,
నువ్వే స్థితిలో ఉన్నావో దేవునికి తెలుసు. నీ బాధను, నీ వేదనను చూసిన దేవుడు, జీవముతో ఉన్న దేవుడు, జీవము కలిగిన దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు సహోదరి, సహోదరుడా. ప్రభు అంటున్నాడు, ఎవరెవరు నిన్ను బాధించి వేధించినారో వారి కళ్ళ ఎదుటనే, ఎవరెవరు నిన్ను వద్దుపో అని తృణీకరించి విడిచిపెట్టి వెళ్ళిపోయినారో వారి కళ్ళ ఎదుటనే నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. గొప్ప చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నేను సిద్ధపాటు పరిచినాను అంతా. ఇక నేను ముందుకు నడిపించబోతున్నాను. నిన్ను గొప్ప జనాంగంగా చేసి ముందుకు నడిపించబోతున్నాను. నువ్వెవరో అసలు, నువ్వు నాకు అవసరం లేదన్నవారు, నీతో నాకేంటి పని అనుకున్నవారు, నువ్వు వేస్ట్ అన్నవారు, వారి ఎదుటనే నిన్ను బలంగా నిలబెట్టి ప్రభువు వారే ఒక దినమున నీ దగ్గరికి సహాయం కోసం రాబోతున్నారు. నువ్వు తృణీకరించినారేమో, నిన్నందరూ విసిరివేసినారేమో, కానీ దేవుడు ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల చేత ఎప్పుడైనా కూడా బాధ రావాల్సిందే. ఏ రోజుకైనా ఎటువంటి వ్యక్తి అయినా మారిపోతాడు. అయితే మనుషులను ప్రేమించకొద్దు, దేవుణ్ణి ఎక్కువ ప్రేమించు. నువ్వు ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తావో వారి ద్వారా నేను మోసపోతావు, హేళన చేయబడతావు, అసహించబడతావు. అదే దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఆయన నిన్నెన్నడూ విడిచిపెట్టాడు. మనుషులు మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నీతో ఉంటానంటారు, నిన్ను లేకుండా నేను ఉండనంటారు. కానీ ఒక దినం రాగానే నిన్ను విడిచిపెట్టి సంతోషంగా వేరే వారితో వెళ్ళిపోతారు. అయితే ప్రభు అంటున్నాడు, మనుషుల ప్రేమ వ్యర్థము కానీ నేను ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టను. నేను ఎల్లకాలము నీకు తోడుంటాను. నువ్వు నాతో ఉంటే సమస్తము నీ జీవితంలో సఫలపరుస్తానంటున్నాడు. నువ్వు దేవుని మాట వింటే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు దేవుని మాటకు తలొంచి ఆయన చిత్త ప్రకారము గనక చేస్తే నీ లైఫ్లో నువ్వు ఊహించలేని కార్యములు చూస్తావు. ప్రియ సహోదరుడా, నీతోనే ప్రభువు సూటిగా మాట్లాడుతున్నాడు. ఏవేవి ఫెయిల్యూర్ అయిపోయినావో, ఎంతమంది చేత నువ్వు విసిరివేయబడ్డావో, అసలు అవసరం లేదనుకున్నావో సహోదరి, ప్రభు అంటున్నాడు, వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప జనాంగంగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను స్థిరపరిచి, నిన్ను ఒక ఉన్నత స్థలములో ఉంచి నీ తలను పైకెత్తబోతున్నాను అంటున్నాడు. ఇక స్టార్ట్ చేసిన నేను గొప్ప చేయ మొదలు పెట్టేదను అంటున్నాడు ప్రభు. భయపడకు, దిగులు పడకు. మనము దేవుని బిడ్డలము, ఆయన రక్తము చేత కొనబడిన వారము. ఎవనికును మనం భయపడవలసిన అవసరం లేదు. ఏ శ్రమైనా, ఏ సమస్య అయినా, ఎటువంటి వారి మాటలైనా, ఎవరు నిన్ను తృణీకరిస్తున్నారు వారి మాటలను బట్టి, నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు భయపడకు. ఎందుకంటే ప్రభు నిన్ను గొప్పగా చేసి వారి ఎదుట నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఒక దినము వారే నీ దగ్గరకు వచ్చి సాగిలపడి నిన్ను క్షమాపణ అడిగి వారు నిన్ను గొప్ప, వీరి దేవుడు ఇంత ఆశీర్వదించాడా అని ఆశ్చర్యపోబోతున్నారు. దేవుని వైపు చూడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడు సహోదరి, సహోదరుడా. ప్రభు అంటున్నాడు, నేను నీ కోసం సిద్ధముగా ఉన్నాను, నేను నిన్ను గొప్ప చేయడానికి రెడీగా ఉన్నాను. అయితే నువ్వు నా మాట విని నా మార్గంలో నువ్వు నడువు అంటున్నాడు ప్రభు. దేవుని మాట విను, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను బలపరచబోతున్నాడు, నిన్ను స్థిరపరచబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించి అనేకుల ఎదుట నిన్ను హెచ్చించబోతున్నాడు. బలమైన ఆశీర్వాదము మనందరి మీద కుమ్మరించబడును గాక. ఆమేన్. తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ మహోన్నతమైన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, తండ్రి నీకు స్తోత్రం. ఈ వాక్యము వింటున్న ఈ బిడ్డల జీవితంలో ఎక్కడ తృణీకరించబడ్డారో తండ్రి, బిడ్డలు ఎక్కడ విసిరివేయబడ్డారో వారు నాయన మరల వారిని గొప్ప చేయండి, వారిని ఆశీర్వదించడం మొదలు పెట్టండి అయ్యా. వారికి ఒక ఉన్నత స్థితిని దయచేయండి అయ్యా. వారిని తక్కువ చేసిన వారి ముందే వారి తలలు ఎత్తండి ప్రభువా, వారిని బ్లెస్స్డ్గా ఉంచమని ఈరోజు ఈ వాక్యము మంచి నేల మీద పడి ఈ విత్తనములు అద్భుతంగా ఫలించి ఈ ఫలితం మేమందరం కోయుటకు ముందుకు నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థనతో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.